ఇక కృష్ణంరాజు కొమ్మినేనిపై ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా 52 ఫిర్యాదులు వచ్చాయి. పలు పోలీస్ స్టేషన్లలో మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. అన్ని ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. తుళ్లూరు పిఎస్లో నమోదైన కేసులో కొమ్మినేని అరెస్ట్ చేశారు. ఇక కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై ఐటీ చట్టం, ఎస్సీ ఎస్టీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కృష్ణంరాజు, కొమ్మినేనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. దుర్గా, ఏదైతే మహిళలని అమరావతి మహిళలని కించపరుస్తూ ఒక ఛానల్లో వ్యాఖ్యలు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని అలాగే కృష్ణరాజు వీటి మీద పోలీసులు కేసు నమోదైంది. దీంతో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అమరావతికి తరలిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే కృష్ణరాజును కూడా అదుపులోకి తీసుకుంటారనే సమాచారం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అమరావతి సంబంధించి సబ్జెక్ట్ మాట్లాడుతూ ఒక అమరావతిలోని మహిళలు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు మొత్తం పెద్ద ఎత్తున కొనసాగినాయి. మహిళలు అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేశారు. అలాగే పలు చోట్ల ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వారి మీద ఇక్కడ చర్యలు తీసుకోవాలని చెప్తూ అనేక రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో మహిళలు కూడా కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే దాదాపుగా నిన్న పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు కొనసాగినాయి. మహిళలు దాదాపుగా 50 పోలీస్ స్టేషన్ల పైగా కేసులు నమోదు చేసిన పరిస్థితి, కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా దీని మీద శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీంతో కొమ్మినేని శ్రీనివాసరావుని కూటమి ప్రభుత్వం అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఏపీ పోలీసులు హైదరాబాద్లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకుని అమరావతి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ అమరావతి నిర్మాణం సంబంధించి జరుగుతున్న పనుల నేపథ్యంలో ఒక ఛానల్లో ఏదైతే డిబేట్ జరుగుతున్నప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే కృష్ణరాజు వీరు అమరావతిలో కొంత మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం దుమారం చెలరేగింది. అన్ని చోట్ల కూడా ఈ అనుచిత వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమైనాయి. మహిళా లోకమంతా కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఆందోళన చేయటంతో పాటు అనేక పోలీస్ స్టేషన్ చోట్ల అనేక చోట్ల కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు ఏంటనేది ఇప్పుడు ఒక ఆందోళన అయితే నెలకొనుంది. కృష్ణరాజు అయితే కూడా అదుపులో తీసుకుంటారని తెలుస్తుంది. ఆయన అయితే ఇంకా పోలీసులకి ఇంకా అతని కోసం కూడా గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అమరావతిలో ఏదైతే అక్కడ ఉన్న మహిళల్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద విషయంగా మారింది. పెద్ద చర్చ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ నేపథ్యంలో ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావుని అదుపులో తీసుకుని ఏపీ పోలీసులు అమరావతికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దుర్గా, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.